నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఒక కార్పొరేషన్ 3 మున్సిపాలిటీలకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రచారం బాటలో పడ్డారు. ముఖ్యంగా వివిధ పార్టీలు ఇక్కడ బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ అభ్యర్థులు సైతం ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ ఏవైతే చేయాలనుకున్న పనులు చెప్తూ ఓట్లు అడుగుతున్నటువంటి సిచ్యువేషన్ మాట్లాడదాం. బీజేపీకి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది అనే అంశంపైన జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచార్ ఉన్నారు. మొత్తం ఎట్లా ఈ కార్పొరేషన్ కావచ్చు, మున్సిపాలిటీలో కావచ్చు, మీ బీజేపీ ఈసారి మన ఇందూరు మన మేయర్ అనే ఒక నినాదంతో ముందుకెళ్తుంది. ఎంతవరకు ఇది సఫలీకృతం అవుతుంది అనుకుంటారు? ప్రజల గుండె చప్పుడు మన ఇందూరు కాబట్టి వాళ్ళే నిర్ణయించుకున్నారు. వాళ్ళ నిర్ణయంతోనే ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో మీరు మిరాకిల్ చూడబోతున్నారు. 40 స్థానాలతోని మేయర్ సీటు భారతీయ జనతా పార్టీ 40 మంది సభ్యుల యొక్క మద్దతుతోని మా మేయర్ ఎన్నుకోబడుతుంది. ఇది మా మేయర్ కాదు, మన ఇందూరు మేయర్. అందుకోసం మా నినాదం మన ఇందూరు మన మేయర్. ఇవాళ ఏ దుస్థితికి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంలతో అగ్రిమెంట్ చేసుకుంటుందట. సగం టర్మ్ మీరు మేయరు, సగం టర్మ్ మేము మేరాము. అందుకోసం ఆ రోజే చెప్పిన మొదటి రోజే నేను, నా షబ్బీర్ కా బేటా బనేగా, నా బషీర్ కా బేటా బనేగా, సిర్ఫ్ ఇందూ కా బేటీ బనేगी, वही इंदौर का बेटी बनेगी. ये पक्का है. इस बार नरेंद्र मोदी का भारतीय जनता पार्टी का नेतृत्व का एक बहन यहाँ का మేయర్ बनेगी. ఎలక్షన్స్ వచ్చినప్పుడే బీజేపీకి ఇట్లాంటి మాటలు గుర్తొస్తాయని చెప్పేసి అధికార పక్షాలు మాట్లాడుతుంది. వాళ్ళకు చేతగాక మాట్లాడు. మేము ఏ రోజు జై శ్రీరామ్ అని లేదు, ఏ రోజు భారత్ మాతాకి జై అని లేదు. మీరు ఎన్నో ఇంటర్వ్యూలు చేశారు, నేను ఇందూరు అనలేదా? నా దగ్గర నా బంజారులు, నా లంబాడ, నా జాతి వాళ్ళందరూ ఏమని పిలుస్తారు అనుకున్నారు? ఈ గ్రామాన్ని ఇందూరు అని పిలుస్తారు. ఆ ఊళ్ళో పాత వాళ్ళని అడుగురు ఏమని పిలుస్తారు? దీన్ని ఇందూరు అని పిలుస్తారు. మేము అదే మాట్లాడితే ఎలక్షన్ రాగానే గుర్తొచ్చింది. ఎలక్షన్ రాగానే మీకు గుర్తొచ్చింది రా భయ్. ఎలక్షన్ రాగానే పతంగ్ కూడా వచ్చిండు. ఎలక్షన్ రాగానే కాంగ్రెస్ వాడు పతంగ్ కూడా పెట్టుకొని, నేను కాంగ్రెస్ వాడు పతంగ్ కూడా అంట. ఇక్కడ విజయ టాకీస్ వెనక 21 డివిజన్ ఉంది. పతంగోడు ఎందుకు నిలవలే? 3000 మంది ముస్లింలు ఉన్నారు కదా, మరి ఎందుకు నిలవలే? వాళ్ళ ఇంకా 10వ డివిజన్లో ఎందుకు నిలవలే పతంగోడు? కాంగ్రెస్ తో మ్యాచ్ ఫిక్సింగ్ కాదా? ఇలా పతంగ్ పార్టీకి ప్రతి రూపాయి కాంగ్రెస్ కార్పొరేటర్ ఏదైతే మేయర్ అభ్యర్థి ఉన్నాడో మేయర్ అభ్యర్థి దగ్గరికి పోతున్నాయి. 2.5 సంవత్సరాలు మేయర్ వాళ్ళట, 2.5 సంవత్సరాలు వీళ్ళట. వాళ్ళు మొదటి మాకు కావాలని కొట్లాడుతున్నట. వీళ్ళు ఎవరికి గుర్తొస్తుంది అన్న మతం? మతం అనేది మా నినాదం కాదు. మతం అనేది డిఎన్ఏ. భారతీయ జనతా పార్టీ డిఎన్ఏలో ఉంది మతం. రామ్ మందిర్ ఘట్టంలో జై శ్రీరామ్ అని తిరిగింది. బాబ్రీ మసీద్ ఏదైతే విద్వాంసం కూలగొట్టారో ఆ ప్రాంతం రామ జన్మభూమి అని చెప్పి మొదటి నుంచి కొట్లాది భారతీయ జనతా పార్టీ. రథయాత్రలు తీసింది భారతీయ జనతా పార్టీ. ఆ రోజు 2 సీట్లే ఉండేనే మాకు. మేము ఆ రోజు మతం కోసం చేయలేదే. ఇందూరు అనే పేరు ఎవరు పెట్టుకున్నారు? మేము పెట్టుకోలేదు. అది మేము కొత్తగా చేయలేదే నినాదం. అది ఇలా బోధన్లా 1000 స్తంభాలు చక్రేశ్వర గుడి ఏ పరిస్థితికి తెచ్చారు వీళ్ళు? ఇలా ఎన్నో గుళ్ళు ఇవాళ ఎవరు అడుగుతున్నారండి? 2 ఏళ్ల పసిపిల్లగాన్ని సగంగా కోసిన రజాకాళ్ళు అడుగుతుర్రా? నిజాం వారసులు అడుగుతుర్రా ఇవాళ? లేకపోతే బరివత్తల మా ఆడబిడ్డల్ని బతుకమ్మ ఆడిచ్చిన ఈ నిజాము రజాకార్ల యొక్క వారసులు కాంగ్రెస్ పార్టీ వల్ల ఎంఐఎంలు అడుగుతుర్రా? మతం అంటే ఏందంటున్నా? బరివత్తల బతుకమ్మ ఆడిచ్చుడా? ఏ ఊర్లోకి వెళ్ళండి చెప్తారు. ఆ రజాకార్ల గుర్రాల మీద వచ్చి ఏ రకంగా దొంగతనం చేసినో చెప్తారు. ఇన్ని సంవత్సరాలు ఓపికతో ఉంటే ఇంకా కూడా మమ్మల్ని విమర్శించే స్థాయికి వస్తుందా వీళ్ళు? కాబట్టి నేను ఇందూరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. మన చిన్న పిల్లలు చంపినోడిని, మన ఆడబిడ్డలు మానవంగం చేసినోడిని, మన ఆడవాళ్ళను బరివెత్తలుగా బతుకమ్మ ఆడిచ్చినోడికి ఓటేస్తారా? లేకపోతే కాంగ్రెస్ అంటేనే ముస్లిం అంటేనే కాంగ్రెస్ అని ముఖ్యమంత్రి ప్రకటించుకున్నోడికి ఓటేస్తారా? మీ గురించి మాట్లాడేవాళ్ళం, మీ గురించి పోరాడేవాళ్ళం, మీకు నెల్లవేళ్ళ అభివృద్ధిలో అన్ని రంగాల్లో మీ ముందుండేవాళ్ళం. మన తాత ముత్తాతలు కులం అనేది మతం అనేది, మనం ఏ కులంలో పుడతామో ఏ మతంలో పుడతామో ఎవరు అప్లికేషన్ చేసుకోరు. ఇలా మనం పుట్టామంటే మన తల్లిదండ్రుల వల్ల దయ వల్ల పుట్టాం. వాళ్ళు ఏ కులం అయితే ఆ కులం, ఏ మతం అయితే మనది ఆ మతం. నేను ఇవాళ అడుగుతున్నా, ప్రతి ముస్లింని అడుగుతున్నా, ప్రతి క్రైస్తవుని అడుగుతున్నా, మీ డిఎన్ఏ టెస్ట్ చేసుకోరు. మీరు హిందువులు కాకపోతే చెప్పండి. మీరు మాకు మతం గురించి మాట్లాడుతుంటే బాధతో చెప్తున్నాం. ఇవాళ ఇందూరు అనేది మతం కాదు, ఇందూరు అనేది మా ఆత్మాభిమానం. ఇందూరుకు రావాల్సిందే, బీజేపీ గెలవాల్సిందే, మేయర్ కావాల్సిందే. ఇందూరు పేరు ఏదైతే ఇప్పుడు ఈ నిరంకుశ రజాకార్ల వారసత్వంలో నిజాం అనే పేరు పెట్టుకున్నారో దాన్ని తీయాల్సిందే. నిజామాబాద్ కాకుండా ఇక్కడ పక్కన బోధన్ కావచ్చు, ఆర్మూర్ కావచ్చు, భీమ్గల్ పరిస్థితి ఏంటి మరి? ఆర్మూర్లో, భీమ్గల్లో, బోధన్లో భారతీయ జనతా పార్టీ మిరాకిల్స్, అద్భుతాలు సాధించబోతుంది రేపొద్దున. మీరు చూస్తారు. ఇవాళ ముఖ్యమంత్రి ఓన్గా కాంగ్రెస్ పార్టీ సర్వే బయట పెట్టుకున్నాడు. ఈ ప్రాంతమంతా కూడా పాత ఇందూర్ జిల్లా, అలాగే ఏదైతే పాత ఇప్పుడు ఆదిలాబాద్ పిలువబడుతున్న ఇది, అలాగే మన కరీంనగర్ అని పిలువబడుతున్న ఏరియా, ఈ 3 జిల్లాల్లో అన్ని మున్సిపాలిటీలు భారతీయ జనతా పార్టీ మంచి సీట్లు సాధిస్తుంది అని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్నది ఇవాళ. కాబట్టి మీ అందరికీ చెప్పేది ఒకటే, ఇందూరు జిల్లాలో మంచి స్థానాలతోని అటు ఆర్మూర్ కానీ, భీమ్గల్ కానీ, బోధన్ కానీ, ఇందూరు కార్పొరేషన్ కానీ భారతీయ జనతా పార్టీ కింగ్ మేకర్ ఉంటుంది. ఈ
ఏదైతే నిజామాబాద్ అభ్యర్థుల విషయంలో చాలామందికి అన్యాయం జరిగిందని చెప్పేసి సొంత పార్టీలో కొంతమంది వేరే పార్టీకి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ కేటాయింపులో ఎట్లా ఉండే? ఎవ్వరికి ఎక్కడ అన్యాయం జరగలేదు. పార్టీ సీనియర్లు గెలిపే ధ్యేయంగా మేము ప్రయత్నించడం జరిగింది. కొంతమంది ముందే కావాలని వేరే పార్టీ నుంచి వెళ్ళాలనే ఆలోచనతో వాళ్ళు వెళ్ళడం జరిగింది. రిజర్వేషన్ వచ్చిన దగ్గర ఒక రకంగా ఇబ్బంది ఉంది, క్యాండిడేట్ల మీద సర్వే లేదని ఇబ్బంది వస్తుంది చేయడం జరిగింది తప్ప ఎవ్వరికి అన్యాయం జరగలేదు. ఇవాళ మా జిల్లా పదాధికారులు చాలామందికి వచ్చినాయి, మా మండలాధ్యక్షులకు వచ్చినాయి, సీనియర్ నాయకులకు వచ్చినాయి, సీనియర్ కార్యకర్తలకు వచ్చినాయి, గత 5 సంవత్సరాల కింద ఇక్కడ కార్పొరేటర్ పోటీ చేసిన వాళ్ళకి వచ్చినాయి. కొత్తగా వచ్చిన గెలుపు కోసం కొత్తగా వచ్చిన వాళ్ళకు అక్కడ గెలుస్తున్న వాళ్ళ మీద సర్వే వస్తే వాళ్ళకు కూడా ఇచ్చాం. కాబట్టి ఇవి 2 కూడా వచ్చినాయి. అందరు సంవత్సరం ఒక్క చిన్న ధర్నా చేశారా, చిన్న మాట్లాడారా? పార్టీ మారారు కొంతమంది అంటే ఎవరు మారారు? ఒక 2-3. ఇంత పెద్ద వ్యవస్థలో ఇన్ని రకాలు నడుస్తున్నప్పుడు ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు సహాయ నిరాకరణ ఒక దిక్కు చేస్తున్నప్పుడు ఇలా వాళ్ళు జీవన్ రెడ్డి అడుగుతున్న సమాధానం చెప్పానంటే కాంగ్రెస్ వాళ్ళు లేదల్లా. ఎంఐఎంతో లోపాయకరంగా పొత్తు పెట్టుకొని తెల్లందాకా ఎంఐఎం క్యాండిడేట్ విత్డ్రా చేసుకొని కాంగ్రెస్ క్యాండిడేట్లు విత్డ్రా చేసుకున్న వీళ్ళ మాకు చెప్పేది. కాబట్టి చాలా మంచి ప్రాసెస్ నడిచింది, మంచి సర్వే నడిచింది. అన్నీ చూసుకున్న తర్వాతనే రాష్ట్ర ఎన్నికల కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారి ఆదేశం మేరకే ఈ యొక్క ఎన్నిక జరిగింది. మీ మేయర్ అభ్యర్థిగా ఎవరు ఇప్పటివరకు ఏం ఖరారు చేయలేదు. ఇట్లా ఏదైతే కాంగ్రెస్ సంబంధించినటువంటి మేయర్ అభ్యర్థి ప్రకటించారు, ఏంటి మరి ఎందుకు ఇట్లా ఇంత లేటు? ప్రకటించరా వాళ్ళు? డైరెక్ట్గా చెప్పేశారు కదా. అదే ఉంటుంది, ఏదైనా ఇండైరెక్టే ఉంటుంది. ఏ పార్టీ కూడా ప్రకటించదు. ఇంకా భారతీయ జనతా పార్టీ అంతకని ఇంకా ప్రకటించదు. భారతీయ జనతా పార్టీ మాకు గెలిచిన దాంట్లో మీ అందరికీ తెలుసు, మా పార్టీలో ఎవరు ముఖ్య నాయకులు ఉన్నారు, ఎవరు పోటీ చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. పేర్లు అనేది గెలిచిన కార్పొరేటర్లతోని మా రాష్ట్ర అధ్యక్షుడు ఒక పరిశీలకుని పంపిస్తారు, వారందరూ కలిసి అట్టి మైలామణిని కార్పొరేషన్ మేయర్గా ఎన్నుకోబడతారు. రేపు సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు వస్తున్నారు, పెద్ద మొత్తంలో సభ చేసి కార్యకర్తల్లో కావచ్చు అందరిలో ఉత్సాహం నింపేందుకు వస్తున్నారు. మీ బీజేపీ పార్టీ నుంచి ఎవరైనా ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయి? మాకు ఇద్దరు క్యాంపెయినర్స్, ఒకరు మా కార్యకర్త, 2 నరేంద్ర మోడీ. ఆ ఇద్దరు ఇక్కడ ఉన్నారు. ప్రతి కార్యకర్త తనని తాను నరేంద్ర మోడీగా ఫీల్ అవుతాడు. కాబట్టి మాకు 2 క్యాంపెయినర్ ఉన్నారు. మాకు మా ధరంపురి అరవింద్ గారు, మా ఎమ్మెల్యేస్, మా రాష్ట్ర పార్టీ నుంచి వచ్చిన పరిశీలకులు చాలామంది, మా వ్యవస్థ అంతా కూడా కింది లెవెల్ ఉంటుంది. మేము ప్రచారం చేస్తాం. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, ఇన్ని రోజులు ఇందూరు గుర్తు రాలేదు, ఒక్క డెవలప్మెంట్ వర్క్ ఇవ్వలేదు. ఇవాళ ఎలక్షన్ వచ్చినాయని చెప్పి 6వ తారీఖు వచ్చి ఊరు బయట పెట్టుకొని ఈ ఊర్లకి పబ్లిక్ తీసుకుపోయి ఓడన్నా నిజంగా కూడా ఎలక్షన్ ఉంటే ప్రచారంకి ఎక్కడికి వస్తాడు? మున్సిపాలిటీకి వస్తాడా? మున్సిపాలిటీ వాళ్ళందరినీ బయటకు తీసుకుపోతాడట. తీసుకుపోయి ఆడ బహిరంగ సభ పెట్టుకుంటాడట. బహిరంగ సభలు అడుగుతాడు. నేను 2 క్వశ్చన్లు అడుగుతున్నా. నువ్వు ఏదైతే ముస్లిం ఇస్ కాంగ్రెస్ ముస్లిం అన్నావో దానికి కట్టుబడి ఉన్నావా? రెండోది, మేము ఇందూరు అంటున్నాం, నీకు ధైర్యం ఉంటే నిజామాబాద్ అని చూపి. నేను నిజామాబాద్ కట్టుబడి ఉన్నా, నేను ఇందూరు చెయ్యా అని చెప్పి నువ్వు ధైర్యం ఉంటే నువ్వు ప్రకటించు. నీ 2 సంవత్సరాల కాలంలో ఇందూరు పట్టణానికి నువ్వు మంజూరు చేసిన ఒక స్కీము, ఇప్పుడు మంజూరు చేస్తానది కాదు, నువ్వు మంజూరు చేసిన స్కీము ఒక్కటి చెప్పు. కాబట్టి నీకు ఆ ధైర్యం లేదు, ఆ స్టామినా లేదు. ఏదో ఆ దొంగని దిద్దామని చెప్పి కేసీఆర్ దిద్దాం, నేను గజ దొంగని తెచ్చుకోరు ప్రజలు తప్ప. ప్రజలకు అర్థమైంది వాడు దొంగ, నువ్వు గజ దొంగ అని. మీ ఇద్దరిని బొందబెట్టే రోజు ముందుంది. ఓవరాల్గా ఎట్లా మీకు ప్రధాన అభ్యర్థి ఎవరని భావిస్తారు? నిజామాబాద్ సంబంధించి ప్రధాన పోటీ ఎవరికి మధ్యలో ఉంటుంది అనుకుంటారు? గీత దాటిన తర్వాత ముస్లిం ఏరియాలో పతంగు, ఇక్కడ మెజార్టీ ఏరియాలో కమలం, ఇవి 2 మధ్యలోనే పోటీ. ఈ 2 తప్ప కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ భారతీయ జనతా పార్టీని ఓడించేందుకు ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళు పోటీదారులు కాదు. అంతే. ఇది ఓవరాల్గా జిల్లాకు సంబంధించి నిజామాబాద్లో మేయర్ పీఠం ఖచ్చితంగా తామే కైవసం చేసుకుంటామని చెప్పేసి ఒకవైపు ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. మరి బోధన్ కావచ్చు, ఆర్మూర్, భీమ్గల్లో సైతం బీజేపీ ఢంకా బజాయించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకెళ్తుంది. ప్రజలందరూ ఖచ్చితంగా బీజేపీని ఆదరిస్తున్నట్టుగా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.